ఓ ఓ ఓ మరి దీని ఇది అటాక్ చేస్తుంది. వెస్ట్రన్ ఘాట్స్లో మాత్రం వస్తుంది ఈ ఫ్లవర్స్. ఇది 4 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ పువ్వు అయితే పూస్తుంది. ఆ రాయి కింద పైప్ అయితే పెట్టి, ఆ పైప్ చూడండి ఇలా వచ్చి 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 చూడండి, ఆ పైప్ ఇలా వచ్చి ఇంక ఇలా ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నారు. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఎర్రవికులం నేషనల్ పార్క్లో అయితే ఉన్నాము. సో ఎర్రవికులం నేషనల్ పార్క్ మున్నార్ అవుట్స్కట్స్లో, మున్నార్ నుంచి అరౌండ్ 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఎర్రవికులం నేషనల్ పార్క్కి రీచ్ అయ్యారంటే కేరళ టూరిజం మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సఫారీ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ సఫారీ అంటే ఐ మీన్ జస్ట్ వెహికల్స్, మన ప్రైవేట్ వెహికల్స్ని అయితే అలో చేయరు. సో కింద నుంచి ఈ పైన ఇప్పుడున్న ఈ పాయింట్ వరకు వెహికల్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో వాళ్ళ వెహికల్స్లో మనం ఇక్కడ రీచ్ అయ్యి ఇక్కడ నుంచి మనం రాజమలై పీక్ పాయింట్కి అయితే ట్రక్ అయితే చేయొచ్చు. ట్రక్ అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నది ఇప్పుడు నీలగిరి తార్ అని. సో ఈ నీలగిరి తార్ అనేది ఇది గోట్, ఇది మేకలు అన్నమాట. సో ఈ ప్రాంతంలో ఒక వెరైటీగా ఉండే, డిఫరెంట్గా ఉండే గోట్ స్పీషీస్ అన్నమాట. సో ఈ గోట్ కూడా చాలా బాగుంటుంది. పోను వీడియోలో ఇంకా చాలా అయితే చూపిస్తాను. సో ఈ గోట్స్కి మన ఫుడ్ని ఈకూడదు కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్లోనే మీకు సెక్యూరిటీస్ అయితే ఉంటారు, వాళ్ళు చెక్ చేసి పంపిస్తారన్నమాట. ఎందుకంటే అవి న్యాచురల్గా వైల్డ్ లైఫ్, వైల్డ్ అనిమల్ కాబట్టి ఇంకా మన ఫుడ్స్ అయితే దానికి పెట్టినారు. సో ఇక్కడ దాకా మేము ఎలా వచ్చాము, అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటి, ఆ బస్సులు ఏంటి అనేది ఏమన్నా మీకు మిస్ అయింటే, ఎవరైనా ప్రీవియస్ వీడియో చూసినదంటే సో మా ప్రీవియస్ వీడియోస్ని పైన ఉండే ఐ బటన్లో ప్రెస్ చేస్తే మీకు దొరుకుతుంది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. సో ఎర్రవికులం నేషనల్ పార్క్ బస్సు రైడ్ అయితే ఎలా ఉందనేది ఫుల్ కంప్లీట్ వీడియో అయితే వేసాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి ఎవరన్నా ఆ వీడియో మిస్ చేసుకుంటే, సో దట్ మీకు క్లియర్గా ఈ నేషనల్ పార్క్ గురించి మీకు ఈ 2 వీడియోస్లోనూ తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే జస్ట్ ఈ రోడ్లోనే మనం ఇలా నడుచుకెళ్ళాలన్నమాట. సో నడిచి వెళ్తుంటే ఇలా మనకి అక్కడక్కడ చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే ఇలా వస్తుంది. సో ఫొటోస్ తీసుకునే కానీ సెల్ఫీస్ కానీ మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నాకు చాలా ఇష్టమైంది ఏమంటే, ఇలా మనం నడుచుకెళ్తుంటే మెయిన్లీ వీకెండ్స్ కాకుండా వీక్ డేలో వచ్చామంటే క్రౌడ్ ఇంకా తక్కువ ఉంటుంది. అప్పుడు ఇంకా మీరు ఇక్కడ ఉండే పక్షులు కానీ, బర్డ్స్ కానీ దాని సౌండ్స్ వినేకి చాలా బాగుంది. నేను అది చాలా అయితే ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒరిజినల్ వీడియో అలాగే వేస్తున్నాను. సో జస్ట్ మీరు ఆ పక్షుల సౌండ్ అయితే లిజన్ చేయండి. సో విన్నారు కదా నేచర్ సౌండ్స్ అనేది. సో పక్షుల సౌండ్ కానీ, ఇక్కడ వేరే జంతువులు కానీ, ఇవన్నీ సౌండ్స్ వినకి చాలా బాగుంటుంది. సో దీనికి క్రౌడ్ తక్కువ ఉంటేనే మీకు ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే అవి కూడా మన నుంచి డిస్టర్బ్ అవ్వకుంటే మనకి చాలా బాగా వినపడతాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి చూడండి చాలా హైట్ ప్లేస్ లో అయితే ఉన్నాము. ఎందుకంటే ఈ రాజమల పీక్ నెక్స్ట్ లోనే ఉండేది ఆనేముడి పీక్. సో ఆనేముడి పీక్ వచ్చి వెస్టర్న్ ఘాట్స్ మరియు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ అన్నమాట. సో దీని తర్వాత మన కర్ణాటకలో ముల్లాయనగిరి వచ్చి సెకండ్ హైయెస్ట్ పీక్. సో అందుకే ఇక్కడ రైన్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అయితే అవుతుంటుంది. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, అది మన ట్రెక్కింగ్ లాస్ట్ పాయింట్ అన్నమాట అది. సో ఇంకా మనం అంత దూరం ట్రెక్ అయితే చేయాలి. సో ట్రెక్కింగ్ అంటే ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు. ఈ రోడ్లోనే మనము ఈజీగా ఇంకా నడుచుకెళ్ళచ్చు. సో వాక్ అంతా చాలా బాగుంటుంది. సో అరౌండ్ 30 to 40 minutes ఈజీగా అయితే పట్టేస్తుంది. చూడండి ఇది నీల్ కురించి అని. సో ఈ నీల్ కురించి వచ్చి
వెస్ట్రన్ ఘాట్స్లో మాత్రం వస్తుంది ఈ ఫ్లవర్స్. ఇది 4 ఇయర్స్కి ఒకసారి అయితే ఈ పువ్వు అయితే పూస్తుంది. ఈ నీలకురించి అనేది మనము కర్ణాటకలో చిక్మగళూరు డిస్టిక్ మూడిగేరలో అయితే మనం చూడొచ్చు ఎక్కువ. ఇది తర్వాత మడికేరిలో కూడా ఈవెన్ ఇది 4 ఇయర్స్కి ఒకసారి అయితే వస్తుంది నీలకురించి అని. ఆ రోజు ఇక్కడికి వస్తే వాన పోసేసట్లే ఎంత పోసేసిందంటే అంత. అంటే మా అమ్మ ఫస్ట్ టైం వచ్చిండే చెప్తాంది. వస్తానే చూడు. సో చూడండి నీలగిరి తార ఎంత దగ్గర అయితే వచ్చింది. ఇదా ఇక్కడ తాగుతుంది. దమ్మ దా పోజ్ ఇస్తుంది ఫోటోకి. ఏమి గో నియర్ ఇట్స్ గుమ్ముతుంది అది. చూడు కాల్చిండే. ఓ ఓ ఓ మరి దీనమ్మ ఇది అటాక్ చేస్తుంది. దగ్గరకు పోతే అటాక్ చేస్తాయి. వద్దబ్బా అది గుమ్మితే మళ్ళీ అయినా తగులుతుంది. నువ్వురా చూడండి వెళ్ళిపోతుంది దాని ప్లేస్. పోమ్మా పో 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 పో. స్ప్రింగ్ వాటర్ కార్నర్ చూడండి. ఇది కొండలపైన ఇంకా వచ్చే ప్యూర్ వాటర్ అన్నమాట, వర్షం నీళ్ళు. సో చాలా మంచిది తాగితే. సో ఇప్పుడు నేను తాగాను కదా, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. ఇదే ఫాల్స్ వాటరే. చూడండి అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. ఆ రాయి కింద పైప్ అయితే పెట్టి, ఆ పైప్ చూడండి ఇలా వచ్చి 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 చూడండి ఆ పైప్ ఇలా వచ్చి ఇంక ఇలా ఇక్కడ వాటర్ అయితే తాగుతున్నారు. సో నేచర్ అనేది ఎంత బాగుంటుందంటే, వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయంటే ఇంకా ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్లా ఉంది. టేస్ట్ కూడా చాలా తీయగా ఉన్నాయి. అండ్ వాటర్ కూడా చాలా ఫోర్స్గా అయితే వెళ్తుంది. చూడండి అక్కడ ఇంకా మబ్బుల్లో అక్కడి నుంచి వాటర్ అయితే వస్తుండేది. అసలు ఎడ్జ్ అనేది కనపడతాం లేదు. టాప్ అనేది, మౌంటైన్ టాప్ అనేది అసలు ఏం కనపడతాం లేదు. ఫుల్ క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. సో ఇంక ప్రతి ఒక్కరూ ఆ వాటర్ని తాగేసి అయితే వెళ్తున్నారు.
సో మీకు ఎవరికైనా నడిచేకి కష్టం అయితే ఇలాంటి వెహికల్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. సో కిందనే టికెట్ కౌంటర్లోనే ఇది బుక్ చేసుకోవాలా, పైన వస్తే మీకు ఇది వెహికల్ దొరకడం కష్టమవుతుంది. సో గాయస్ ఇక్కడ చూడండి, మనము ఫారెస్ట్లో చూస్తుంటాం యూజువలీ మూవీస్లో, అడవుల్లో దేవుడు అనేది ఉంటారు కదా, దేవికని దేవుడికని. సో అడవి దేవుడు అన్నమాట. మునక్కాయిల్ టెంపుల్ అంట, మునక్కాలి టెంపుల్. సో ఈ అడవిలో ట్రైబ్స్ అనేవి ఉంటారు కదా, వాళ్ళు పూజిస్తూ ఉంటారు అన్నమాట. నిజంగా గ్రేటర్ వైబ్స్ అయితే వస్తుంది, చాలా బాగుంది టెంపుల్. సో టెంపుల్కి వెనకాల దారి ఉంది, అలా చెట్టు చూడండి, టెంపుల్ చుట్టూరా చెట్టు ఎంత బాగుంది. సో గూస్ బంప్స్ వస్తుంది. తెలుగు ట్రావెల్ కపుల్ ಅಂದ. తెలుగు ఎవరు సార్? బెంగళూరు. బెంగళూరు. కన్నడ బರುತ್ತೆ, తెలుగు, కన్నడ తెలుగు రెండు. బెంగళూరు వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ వస్తుంది సార్. మన బెంగళూరు వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్. ಆಯ್ತು ನಮ್ದು ಬಳ್ಳಾರಿ. ಓಕೆ ಸರ್. ಬಳ್ಳಾರಿ వాళ్ళకి తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది. ಇಲ್ಲೇ ಇದಾರಲ್ಲ ಒಳಗಡೆ. ಆಕ್ಚುಲಿ ಒಂದು ಟ್ರೈಬಲ್ ವಿಲೇಜ್ ಇದೆ ಒಳಗಡೆ, ಅವ್ರ ಜೊತೆ ಹೋದ್ರೆ ಹೋಗ್ಬೋದು. ఇప్పుడు మనము ఎండ్ పాయింట్కి అయితే వచ్చాము. చూడొచ్చు మీరు అక్కడ ఒక హట్ అయితే ఉంది కదా, అది చెక్ పోస్ట్ అన్నమాట. ఇంకా అటువైపు రాజమలై ఎస్టేట్స్ అయితే ఉంది, టీ ప్లాంటేషన్స్ ఉంది. తర్వాత అక్కడ ఒక చిన్న ట్రైబల్ విలేజ్ అయితే ఉంది. సో అక్కడ మనకి అలౌ చేయరు. సో ఇన్ కేస్ అక్కడ ఎవరైనా పరిచయం ఉంటే లేకపోతే రికమెండేషన్ ఉంటే మనకి అలౌ అయితే చేస్తారు. సో అటువైపు ఇంకా ఫుల్ వైల్డ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇంకా రిటర్న్ సేమ్ వేలో మనం కిందకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వచ్చిన సేమ్ బస్సెస్తోనే మనము కింద పార్కింగ్ రీచ్ అవ్వచ్చు. గుమ్ముతుంది కుమ్మేస్తుంది. చాలా సో మా అమ్మకి డేర్ ఎక్కువ, చూడండి కుమ్మించుకోవాలని ఆశ. కుమ్మించుకోవాలా, అయినా కుమ్మినా ఏం దెబ్బలు తగలేదు, చాలా చిన్నగానే ఉన్నాయి అవి. సో దాని కొమ్ములు షార్ప్ రివర్స్లో ఉన్నాయి కాబట్టి అంత డేంజర్ అయితే లేదు. చూడు దీని ముడ్డు లేదు, ఇది ఏం చేస్తాను.
సో గైస్ చూశారు కదా ఎర్వికులం నేషనల్ పార్క్ ట్రెక్కింగ్ మరియు ఈ నీలగిరి తార్ అయితే మీకు చూపించాను. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. నమ్ముతారు లేదో ఇది నాది 3rd టైం ఈ ప్లేస్కి వచ్చిండేది. కాకపోతే ఇంతకు ముందు 2 టైమ్స్ మేకల్ని అయితే చూశాను. అంత చాలా అయితే లేకపోయి ఈసారి మాత్రం చాలా ఉండే. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్. పిల్లల్ని తీసుకురండి, చాలా బాగుంటుంది. సో వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. వెరీ గుడ్. This is Ervikulam National Park. వెరీ గుడ్ పార్క్.